మరి ఇంకా ఎందుకు ఆవిడ కోసం వెయిట్ చేయడం అవసరమా? మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం వస్తుంది మేడం మళ్ళీ. త్యాగం అనుకుంటాం కానీ పెద్ద బొక్కెట్టి వెళ్తారు. అవసరమా మనకి ఇవన్నీ? నీ చూద్దాం. పని ఆల్రెడీ ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. టైంకి ఫుడ్ తినరు, ఎంత కష్టం ఉంటుంది తెలుసా డే అండ్ నైట్. మళ్ళీ ఇది ఫోకస్ చేసినప్పుడు ఇది ఎందుకు అవసరమా? అంటే కానీ ఎంత ఇదైనా కానీ అది వెళ్ళిపోతే ఎంతకంటే బెటర్ది వస్తుందని అర్థం చేసుకోవాలి. మనమే లీవ్ ఇట్ చేయాలి. వస్తుందని ఏడుస్తూ కూర్చుంటే లేదు మేడం. అందరూ చాలా మంది అడిగారు, సుధీర్ లవ్ ఉందా లవ్ ఉందా ఇది ఎప్పుడు లవ్ స్టోరీ గురించి అడుగుతారు ఎవరైనా ఎత్తే. సుధీర్ సైలెంట్గా డీసెంట్గా ఉంటారు, ఏమన్నా లవ్ చేస్తున్నాడు. మా అమ్మ కూడా హైదరాబాద్కి వెళ్ళాడు, నన్ను లవ్ చేస్తున్నాడు ఏమో మనోడు అని ఆలోచన వస్తుంది. ఆవిడ ఆలోచన రాగానే నేను మనోడికి అంత సీన్ లేదు అని నేనంట. వాళ్ళే అంటే మీ అమ్మ నేను అసలు మామూలు కాదు మా బ్రో నవ్వుతున్నాడు అలా అనమాట. అలా వస్తుంది ఏ స్టోరీ అయినా. ఫస్ట్ నేను రాజు మాస్టర్ దగ్గర వర్క్ చేశాను, దిల్సుఖ్నగర్. నెక్స్ట్ అంజలి మేడం, అంజలి అక్క, ఇంకా సరే డ్యాన్స్ క్లాస్ అక్కడ చేశాను. నెక్స్ట్ రాజు మాస్టర్, శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్, సుదర్శన్ మాస్టర్. ఈ 4 మెంబర్స్ దగ్గరే కంటిన్యూగా వర్క్ చేశాను ఈ 4 ఇయర్స్గా. ప్రజెంట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ నుంచి మూవీ కొరియోగ్రాఫర్ అని సతీష్ రాజ్ మాస్టర్ డైరెక్టర్, ఆ మాస్టర్ దగ్గరకు వచ్చాను. బాలకృష్ణ సాంగ్ జాజికాయ సాంగ్ చేశాను. జాజికాయలో ఆ బాలకృష్ణ సార్ సాంగ్ చెప్పాలా మీకు, అస్సలు మిస్ అవ్వకూడదు దాన్ని. పిలిచారు డాన్సర్స్ అందరూ వెళ్ళున్నాము, రిహార్సల్ చేసుకున్నాం. సార్ వచ్చారు, బాలకృష్ణ పిచ్చి అభిమానం. నేను అంటే సార్ అంటే నాకు చిన్న అభిమానం కాదు, నాకు బాలకృష్ణ మూవీ అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆటో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు. అది కూడా అఖండ వల్ల. అందులో అఖండ 1కి నేను హైదరాబాద్కి వచ్చినాను మేడం. మా మాస్టర్కి 100 రూపీస్ తీసుకుని దిల్సుఖ్నగర్లో థియేటర్లు చూశాను. అఖండ 2లో సార్ డ్యాన్స్ చేస్తున్నాను. ఈ 4 ఇయర్స్ 4 ఇయర్స్లో సార్ బ్యాక్ సైడ్ నేను డ్యాన్స్ చేస్తున్నాను. అసలు ఎక్స్పెక్టేషన్ మామూలు కాదు. సార్ వచ్చారు రిహార్సల్స్కి, ఆ సార్తో మాట్లాడితే కొడతారేమో అని ఒక భయం, కొడతారు కదా. సార్ కోసము వచ్చాను. సార్ నమస్తే సార్ అన్న. నమస్తే బాబు బాగున్నావా అన్నారు. ఈ కళ్ళు ఇలా చూసారే నా సైనా, ఏం మాట్లాడలే బాగున్నా సార్ అంటున్నా, వాయిస్ రావట్లే అంటే నవ్వుతూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే షూటింగ్ వచ్చాము, ఒక టేక్ మేడం. సార్కి 17 వరకు ఉంటాయి కదా ఏజ్. ఒక సార్ వచ్చారు, ఎంత 600 మెంబర్స్ డాన్సర్స్ ఉన్నాం. ఒక భాను మాస్టర్ కొరియోగ్రఫీ, సూపర్ కొరియోగ్రఫీ చేశారు దాన్ని. సాంగ్ మామూలు కదా, హైలైట్ ఊపేస్తుంది ఇప్పుడు కూడా. అది వచ్చాడు సార్ మాస్టర్ వచ్చి అసిస్టెంట్ ఇప్పుడు మూమెంట్ చెప్పగానే అక్కడ కాస్ట్యూమ్స్ ఇచ్చారు మాకు. 70 మెంబర్స్కి ఒక కాస్ట్యూమ్స్ అట్ట. ఒక 300 మెంబర్స్ 400 మెంబర్స్ డాన్సర్స్ ఉన్నాయి, బాయ్స్ గర్ల్స్ బాంబే డాన్సర్లు. అమ్మాయిలు చూస్తున్న మైండ్ పోతుంది. అలా ఉన్నారు. ఏందప్పా ఇంతమంది ఉన్నారు. వైట్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు మాకు. వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు ముందు చేయొచ్చు అన్నారు ఎవరో సమ్వన్. అంటే వైట్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు. నేను ఇంకా ఇమేజ్ చేసుకుంటున్నా, వైట్ కాస్ట్యూమ్స్ అంటే ఇంకా ఫ్రంట్ ఆడతాము, ముందు ఆడతాం కదా, ఇంకా చూసుకుందాము, ఇంకా మా సార్ పక్కన డ్యాన్స్ చేస్తున్నాము, ఫ్రంట్ ఆడతాం కదా అని ఇమేజ్ చేసుకుంటున్నాను నేను. వైట్ కాస్ట్యూమ్స్ తీసుకుపోయి బ్యాక్ సైడ్ వేస్తారు. ఆ 600 మెంబర్స్లో 500 మెంబర్స్ దగ్గర మేమున్న వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు. కెమెరా అక్కడెక్కడ ఉంది, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాం, మనం కెమెరాలో కనిపిస్తామా అని ఒక డౌట్. చేయంగా ఒక టేక్కి వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఫ్రంట్కి రండి అన్నారు. వచ్చాం మేడం, ఒక మూమెంట్ చెప్పారు. సీనియర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నా, అందరు ఉన్నాం. ఒక మూమెంట్ చెప్పేసి అసిస్టెంట్ వెళ్ళారు. 1 2 3 4 5 6 7 8 అనేసి. నేను కౌంటింగ్ అలవాటు కదా, ఆన్లైన్ క్లాస్ పెద్దగా చెప్తున్నాను కౌంటింగ్. అలా నేను 1 2 3 4 5 6 7 8 అని నేను కౌంటింగ్ చేసుకుని నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నా కౌంటింగ్ 600 మెంబర్స్ ఫాలో అవుతున్నారు వెనకాల. నాకు తెలియదు ఆ విషయం. చేస్తూ వెనక్కి తిరిగి చూశాను, అందరూ స్టాప్ అయిపోయారు. డాన్సర్స్ బాయ్స్ అందరూ. ఏంటప్పా అందరూ షాక్. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అందరూ స్టార్ట్ చేస్తున్నారు. అసిస్టెంట్ చూసి చెప్పు బాగా చెప్తున్నావు కౌంటింగ్ చెప్పాను. అప్పుడు సార్ వచ్చారు. ఎవరు మా సార్ నాకు కూర్చోబెట్టి భాను మాస్టర్ వచ్చారు. వాళ్ళు ఇంకా సార్ కూడా ఉన్నారు, ఎవరు డైరెక్టర్ గారు ఉన్నారు, భయపడి సార్ వచ్చి చూశారు. ఫస్ట్ సాంగ్ పెట్టాలి చూపించారు వాళ్ళకి రిహార్సల్స్ ఎలా మూమెంట్ అని. చేయంగానే చూసాం, ఆ బాబు ఎవరు ఆ సైడ్ అన్నాడు, ఆ మూల నిల్చుకోను వాడిని మధ్యలో తీసుకురా అన్నాడు. ఆ
అసిస్టెంట్ వచ్చి అరే బాబు ఇట్లా రా అన్నాడు. పోయాను. బ్రో నువ్వు మధ్యలో చేయట్రా అన్నాడు. మధ్యలో ఎలా చేయాలండి? అందరు నసైన అలా చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎన్నో కష్టపడినాం, ఎన్నో చేస్తున్నాం, ఎంతో భయపడుతున్నాం. ఇంకా సార్ అడగాలంటే భయం వేస్తుంది. డి స్టేజ్ మీద భయపడలే, శ్రీదేవిలో భయపడలే, ఇక్కడ ఎందుకు భయం వద్దు అనేసి నేను ఒక్కనే ఉన్నాను అని ఫీల్ అయ్యి టక్ 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 చేసి చూపించాను. సూపర్ సార్ పిల్లలు చేయమన్నారు. ఆ సార్ వచ్చాడు మేడం, సింగిల్ టేక్లో చేశాడు మేడం. ఆ సార్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అక్కడ డ్యాన్సెస్ ఒక 5 minutes నేర్చుకున్న మూమెంట్, 10 minutes నేర్చుకున్న మూమెంట్ సార్ చూశారు. సార్ చెప్పారు 1 time కౌంటింగ్ చెప్పారు కదా, సాంగ్ పెట్టారు, సింగిల్ కౌంట్లో చేశారు. నేను అనుకున్నా సింగిల్ కౌంట్లో చేశారు, బాగలేదేమో, తీసేస్తారేమో. తీరా చూస్తే ఫస్ట్ ఫ్రేమ్లో అదే ఉంది ఆ మూమెంట్. అది చూడంగానే మామూలు కాదు, కళ్ళు జిగలన్నాయి. మా నాన్న వాళ్ళు ఇంకందరూ, మా పెదనాన్నలు అందరూ చూడంగానే సాంగ్, మా పెదనాన్న ఏరా అభిమాని బాలకృష్ణకి, అది చూడంగానే అబ్బా కాల్ చేసి మా నాన్న ఆ హ్యాపీనెస్లో వెళ్ళి ఒక ఫుల్ వేసేసి అలా అనమాట. అలా చూడంగానే నేను ఎత్తేస్తారేమో అనుకున్నా. సింగిల్ టేక్లో జరిగింది, ఎన్నో టేకులు జరిగాయి కదా, మన టేక్ అంతా సింగిల్ టేక్ది అని. అది చూసా, ఇప్పుడు కూడా చూపిస్తాను ఆ వీడియో, పర్ఫెక్ట్గా పడ్డది. ఆ సార్ చేస్తున్నారు, ఇటు మేడం చేస్తుంది. మధ్యలో ఉన్నాను, మేడం వెనకాల ఉన్నాను, అట్టా మూవ్ అయ్యాను నేను. కెమెరా కనిపిస్తాను కదా మధ్యలోకి వస్తుంది అనేసి అలా మూవ్ అయ్యి సాంగ్ పెట్టుకుని టక్ 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 చేసి చూపించాం. ఆ వైట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు సూపర్ చేశారండి సింగిల్ టేక్లో. ఆ సార్కి ఒక 17 years. ఆ సార్ ఆ ఎనర్జీ, ఆ డ్యాన్స్ బాలకృష్ణ, అందుకే జై బాలే అంటారు అందరూ. రియలీ మేడం పెద్ద ఇదైపోయాను. ఓకే ఆ సింగిల్ టేక్లో చేశారా, ఇప్పటికి నేను మర్చిపోలేను ఆ మూమెంట్. ఓకే అలా ఉండింది మెమరబుల్గా. 600 members జాతరలా జరిగింది ఆ సాంగ్ అంతా. జాజిగాయ సాంగ్ జాతర అయిపోయింది అక్కడ. చాలా బాగా జరిగింది. కంపోజింగ్ కూడా భాను మాస్టర్ చాలా బాగా చేశారు. ఆ భాను మాస్టర్ మాకు అవకాశం ఇవ్వడం రియల్లీ థ్యాంక్స్ సో మచ్ చెప్పుకోవాలి భాను మాస్టర్కి. ఆ సాంగ్లో అలా జరిగింది. నెక్స్ట్ పెద్ది, నెక్స్ట్ ఇది వరప్రసాద్ సాంగ్ వచ్చాయి. కానీ నేను బ్యాంకాక్ ఈవెంట్ చేసిన కదా, నేను అలా ఫాలో అయ్యాను. బ్యాంకాక్ ఈవెంట్లో పేమెంట్ ఎంత తీసుకుంటున్నారు? అంటే అది మంత్లీ లెక్క మేడం. ఇప్పుడు సతీష్ రాజ్ మాస్టర్ ఉన్నారు కదా, ఎలా అంటే మాస్టర్ దగ్గరికి నేను కాంటాక్ట్ అయ్యాను మేడం. వచ్చాను, బాబు ఎక్కడ ఉంటున్నావు అన్నారు. అప్పుడు నేను విష్ణుప్రియ మేడం తెలుసా, యాంకర్ అంటే ఆర్టిస్ట్, కరీ హెయిర్స్ ఉంటాయి, వాళ్ళ బాబుకి నేను క్లాసెస్ చెప్తాను, హోమ్ క్లాసెస్. స్టూడెంట్ అయాన్స్ నా స్టూడెంట్. మామూలు కాదు, ఫస్ట్ మాస్టర్, తర్వాత సారు, తర్వాత సుధీర్, తర్వాత ఏంట్రా లేట్గా వచ్చావు, నేను షాక్. ఏం లేదు అయ్యా అట్లా ముందుగా అంత ఫ్రెండ్లీ. ముందుగా రావచ్చు కదా, నిన్ను ఎందుకు రాలేదు నువ్వు, నీకోసం ఎంత చెప్పి వెయిట్ చేశాను అంటాడు కొన్నిసార్లు. మళ్ళీ ఆయన నేను డ్యాన్స్ నేర్పిస్తాను కదా, నువ్వు చెయ్యి అంటాడు ఫస్ట్. నేను చేసి చూపిస్తాను కదా, ఇలా చేయాలి, ఇలా యాక్టింగ్ చేయాలి, ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇప్పుడు నువ్వు అడుగుచ్చో, ఇప్పుడు నువ్వు జడ్జ్ అనుకో, నేను వెళ్ళి చేస్తాను అని చేస్తాడు. ఏ మూమెంట్ చెప్పినా కానీ చాలా బాగా నేర్చుకున్నాడు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. వీడియోస్ అన్న చూపిస్తాను చూడండి మీకు. చాలా అంటే చాలా. ఆ విష్ణుప్రియ మేడం నాకు కొంచెం బాగా విష్ణుప్రియ మేడం, సిద్ధు సార్ అంటే బాగా లైక్ నాకు. ఇంకా బాబు కయ్యాన్స్ క్లాసెస్ చెప్తుంటాను. నెక్స్ట్ ఆది అన్న, ఆది అన్న సపోర్టు. నెక్స్ట్ ఫైమ్ అక్క, మరి కరం సార్, డాలీ మేడము, వాళ్ళిద్దరు నాకు బాగా ఫుల్ సపోర్టు. నెక్స్ట్ వచ్చి ఈ మాస్టర్ ఉన్నారు కదా, మాస్టర్స్ అందరూ సపోర్ట్గా ఉంటే అందరూ ఒక విధంగా నడుస్తుంది. సుధీర్ అంత ఒక కంటెంట్ పడ్డది. దసరా రోజు ఈవెంట్ రోజు నేను బామర్ది ఆయన బామర్దిని 2 sisters తీసుకొస్తాను. ఒక డైలాగ్ వేశారు, అంత పెద్ద హీరో ఎలా తీసుకున్నాడేమో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఈ డాన్సర్స్ అందరు నువ్వు తీసుకొచ్చావు, వీళ్ళందరూ తీసుకెళ్ళి నా రెమెండేషన్ నీకు ఇచ్చేస్తాను అంటాడు. 200 ఇంతమందికి ఎక్కడ సరిపోదు బావా అన్న. అంటే నా రెమెండేషన్ 200 అన్నట్టు. అంటే సెట్ మొత్తం అట్టే క్లోజ్లో ఉన్నారు, డైలాగ్ ఫ్లోలో చెప్పేసా 200 ఇంతమందికి ఎక్కడ సరిపోదు బావా అన్న. అక్కడ పక్కన లాస్ట్ అక్క సంథింగ్ ఇంకో అక్క ఉంటారు, వాళ్ళతో మామూలుగా నవ్వుకోరు. అంటే అంత పెద్ద ఆయన డైలాగ్ ఎలా తీసుకున్నాడు, ఇప్పుడు కూడా ఉంది వీడియో. అదే సింగిల్ టేక్లో చెప్పేసాను ఒక డైలాగ్ కదా. నేను మేడం ఏమైనా వీడియోస్ చేసేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ అది బాగా వచ్చినా రాకపోయినా సింగిల్ టేక్ అంటే అలాగనే ప్రిపేర్ అయ్యాను నేను. ఏమైనా చేస్తే సింగిల్ టేక్లో చేయాలా, ఏమైనా చేస్తే సింగిల్ టేక్ అది బాగుంది, బాగా లేకుండా పెట్టేసింది అన్నీ. అంటే నాట్ లైక్ దట్. అయ్యో అంటే డాన్స్ పక్కన యాక్టింగ్ పక్కన సంథింగ్ ఏమైనా ఉంటే సింగిల్ టేక్లో అలా అది బాగా లేకపోయినా కానీ పెట్టేస్తాడు, పోస్ట్ చేసేస్తాడు. సుధీర్ బాగాలేదు సుధీర్ అంటే నెక్స్ట్ టైం బాగా చేస్తాడు.
సింగిల్ టేక్లో, అది వాళ్ళకి తెలియదు కదా విషయం. అలా ప్రిపేర్, అది నాకు కొంచెం బెనిఫిట్ అయింది మేడం, సింగిల్ టేక్లు చేయడం. అలాగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి మేడం పక్కన మైక్ తీసుకుని నిల్చుకున్నాను కదా, ఆ మూమెంట్ ఏంటంటే రాజు మాస్టర్ ఒక కాన్సెప్ట్ చేస్తున్నాము, మంచి కాన్సెప్ట్, అంటే అమ్మాయిలకి సంబంధించింది. దాంట్లో నేను విలన్గా చేస్తున్నా, అంటే ర్యాగింగ్ పర్సన్ చేస్తున్నాను. మాస్టర్ వచ్చి ఎడిటింగ్కి చిన్న ఉంటాడు అసిస్టెంట్, అన్న చేస్తున్నాను, నేను చేస్తున్నాను. మాస్టర్ సంథింగ్ పాపం బయటకు వర్క్ ఉన్నది, ఫుల్ బిజీ మాస్టర్. బయటకు వెళ్ళినారు మాకు చెప్పేసి, మీ అందరినీ ఎలా చేయాలి ఏంటి, ఆ లైటింగ్ ఏంటి, ఆ డిజైనింగ్ ఏంటి చెప్పి చేస్తున్నాం. మొత్తం మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు, నేర్పించేసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ డే ఇంకా 2 అవర్స్లో ఒక షూట్ ఉండగా ఇప్పుడు వచ్చాడు మాస్టర్. అంతలోకి ఆ సేమ్ టైంలో సుదర్శన్ మాస్టర్ అక్కడ ఉన్నారు. అందరు గర్ల్స్ని తీసుకొచ్చాను. నువ్వు రాజు మాస్టర్ దగ్గరికి అయితే గర్ల్స్ని తీసుకొస్తావు, నా దగ్గరికి అయితే తీసుకురావు. నేను ఇది చెప్తాను. నువ్వైతే అక్కడైతే షూటింగ్స్కి వెంటనే వెళ్ళిపోతావు, నా అక్కడ షూటింగ్స్ ఉందంటే మాస్టర్ అది ఇది అంటావు. చాలా రా సుధీర్ నువ్వు. ఈ సుదర్శన్ అని పేర్లు పెట్టుకున్న వాళ్ళే ఇంత. నాకు తెలుసు. గర్ల్స్ కొందరు ఉన్నారు కదా, సిద్ధు అని పిలుస్తారు నన్ను. మళ్ళీ సుధీర్ సుదర్శన్ మాస్టర్ లాగానే ఉంటారు, అక్కడ సుదర్శన్ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తుంటారు సుధీర్ అని బయట గర్ల్స్ అలా చెప్పుకుంటుంటారు, అలా చెప్పుకుంటూ వస్తుంటారు. సుధీర్ కూడా ఎప్పుడు సుదర్శన్ మాస్టర్ దగ్గర ఉంటారు. డి అంటే సుదర్శన్ మాస్టర్, శ్రీదేవి అంటే రాజు మాస్టర్. రాజు మాస్టర్ పలానా టైంలో నాకు ఇలా పరిచయం అయ్యారు. ఆ మాస్టర్ నాకు కొంచెం ధైర్యం చెప్పి సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చాడు. ఆ మాస్టర్ ఎప్పుడు కాల్ చేసినా వెళ్ళిపోవాలి. మీది ఉన్నదా, వస్తాను చేస్తాను, అక్కడ ఉన్నదా ఇస్తాను చేస్తాను. అలా సుదర్శన్ మాస్టర్ రాజు మాస్టర్ బాగా ఇదేయారు, బాగా మంచిగా ఇదేయారు. అంటే సుదర్శన్ మాస్టర్ చూసాడు ఫస్ట్, సుధీర్ ఏం చూపించారు అన్నాడు. అంటే వీడు ఎంత మాత్రం చేస్తాడో చూద్దాం అనేసి ఏమో కూర్చున్నాడు. సరే మాస్టర్ని కూర్చోబెట్టి మొత్తం చూశారు, ఇలా మాస్టర్, ఇలా కాన్సెప్ట్ మాస్టర్, ఇలా లైట్ మాస్టర్ అంటే అది మీ మాస్టర్ చెప్పు, నాకు ఎందుకు చెప్తా. సరే మాస్టర్, సారీ మాస్టర్ అంటే మొత్తం జరిగాక మిస్టేక్స్ చెప్పాడు. ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, కొంచెం ఎడిటింగ్లో వెంటనే వచ్చేస్తున్నాయి అనేసి. అక్కడ చూసుకుంటే రాజు మాస్టర్ వచ్చాడు. రాజు మాస్టర్ చూశాడు, దాంట్లో కొంచెం కంపోజ్ నేను చేశాను, దాన్ని చూశాడు, నా సైడ్ చూశాడు, మళ్ళీ దాని సైడ్ ఆ మూవీ సైడ్ చూశాడు, బాగుంది కొంచెం చేంజ్ చేద్దాం రా ఉండరా అనేసి వచ్చి అట్టా మాస్టర్ రాజు మాస్టర్ మాకు చెప్పేది.